శీఘ్రంగా ధనయోగాన్ని పొందగలిగే మార్గములను తెలియజేసుకుంటున్నాం. అందులో ఒకటి హట్టా జోడి. ఇది ఒక తాంత్రిక సంబంధమైనటువంటి విలువలు కలిగిన వస్తువు. హట్టా జోడి, అసలు వరుడు హాత్ జోడి, చేతులు ఇలా జోడించినట్టుగా ఉంటుంది. ఈ ప్రొనౌన్సేషన్లో నెమ్మదిగా హట్టా జోడి అనబడేటువంటి వాతావరణం ఏర్పడింది. దీని పుట్టుపూర్వోత్తరాల తర్వాత తెలుసుకుందాం. ఈ హట్టా జోడిని ఆవు పేడతో చక్కగా ఒక పీఠంలాగా స్క్వేర్గా లేక ఓంకారంగా చేసి దానికి బొట్లు పెట్టి చక్కగా తయారు చేసుకోండి పీఠం. దాని మధ్యలో ఈ హట్టా జోడి పెట్టండి. ఇంకా అవకాశం ఉంటే ఒక పళ్ళెంలోనో ఒక చెక్క పీట మీదో ఇలా చేసుకుని పెడితే దాన్ని కదిలించం గనక, ఇక కింద గనక చేసుకున్నామంటే మళ్ళీ తుడుచుకోవాలి గనక ఇలా చేసుకుని ఒక పీఠంలో పెట్టేసుకోండి. దాన్ని ఇక కదిలించాల్సిన పని, మార్చాల్సిన పని లేదు. ఈ హట్టా జోడీకి నిత్యం దేవి ఖడ్గనామాలు కానీ, లక్ష్మీ అష్టోత్తరం ప్రధానంగా, తరువాత దేవి ఖడ్గనామాలు, లలితా త్రిశతి. ఎవరైనా ప్రయాణం చేస్తున్నా ఈ కుంకాన్ని ధరించడం అంత పొట్లం గట్టి ఇవ్వండి కావలసిన వారికి. సర్వకార్య సాధన అనుకూలం ఇది. హట్టా జోడి ఒక రకంగా తాంత్రిక భావాలకు ఉపయోగిస్తారని చెప్పిన అసలు స్వరూపం చండీ స్వరూపంగా భావన చేస్తారు. దాన్ని నృసింహ స్వరూపంగా భావన చేస్తారు. ఆ చేతులే మీకు పంజా, పులి పంజా, సింహం యొక్క పంజా ఉన్నట్టుగా ఉంటుంది. ఒక గ్రద్ద యొక్క 2 కాళ్ళు అలా ఉన్నట్టు ఉంటుంది. అంటే గరుడ స్వరూపం ఇలా సింహభాగంగా ఉన్నటువంటి కారణం చేత నృసింహ స్వరూపం, రౌద్రాకృతిగా ఉంటుంది కనుక చండీ స్వరూపం. 3 స్వరూపములుగా చెప్తారు ఈ హట్టా జోడిని. ఇది ఎన్నిటికి ఉపయోగపడుతుందంటే, ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తున్నాం, బ్యాగులో పెట్టుకొని వెళ్ళండి. అలాగే దృష్టి దోష, నరఘోష, జనఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికారఘోష, అనధికార ఘోష ఉన్నది ఇంటికి కట్టండి. వ్యాపారం సక్రమంగా సాగట్లేదు, ఫైనాన్షియల్గా రొటేషన్ అవ్వట్లేదు, క్యాష్ కౌంటర్లో వేసి ఉంచండి. మిరకిల్స్ చేస్తుంది ఇది.